ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. వాక్యం చెప్పుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవము కలిగిన వాడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు వందనాలు. మంచి జ్ఞానము దయచేయండి. వాక్యము చెప్పడానికి మీ కృప తోడుగా ఉంచండి. మంచి జ్ఞానంతో నింపండి. అనేకులకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన జ్ఞానాన్ని నాకు దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడను అంటున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. రోషము అంటే కోపము కాదు. కోపము వేరు, రోషము వేరు. దేవుని బిడ్డలకు కోపం ఉండకూడదు, కానీ రోషం ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైనా రోషంగా దేవుని కొరకు నిలబడాలి. దేవుని కార్యాలు రోషంగా చేయాలి. దేవుని కొరకు రోషం అనగా పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవాలి. రోషం అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని కూడా జరగకుండా ఆపగలగాలి, ఖండించాలి. రోషం అంటే ప్రతి పాపక్రియలు కూడా ఖండించాలి. రోషంగా పాపాన్ని ఖండించిన వ్యక్తి అహరోను మనుమనుడు, ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. దేవుని కొరకు రోషంగా నిలిచాడు. పాపము చేస్తున్న వారిని చంపేశాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు. యాజకుడైన అహరోను మనువడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు ఆగిపోయింది, నిలిసిపోయింది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఫినెహాసును గూర్చి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు, నేను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు అని. దేవుని కొరకు రోషంగా జీవించాలి ఎవరైనా సరే. దేవునికి రోషం ఉంటే ఆయన బిడ్డలకు కూడా రోషం ఉండాలి. దేవునికి కోపం వస్తే ఆయన బిడ్డలకు కూడా కోపం రావాలి. ఫినెహాసు దగ్గర ఉన్నది ఒక్క ఈటే, కానీ పాపము చేస్తున్న ఇద్దరూ చనిపోయారు. కోపం అంటే అది పాపాన్ని చంపగలిగిన కోపం మనుషులకు కావాలి. చెడును పాపాన్ని దేవుడు సహించలేడు కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఆ రీతిగానే జీవించాలి. చెడు చేయకూడదు, చేస్తున్న వారిని ఆపాలి అని దేవుడు చెప్తున్నాడు. ఫినెహాసు చూపించిన రోషానికి దేవుని కోపం ఆగిపోయింది. ఇశ్రాయేలీల పైకి వచ్చిన తెగులు ఆగిపోయింది. మనుషులకు వచ్చిన మరణము కూడా ఆగిపోయింది. మనుషులందరూ బ్రతికారు. అనగా పాపము వలన తెగులు వచ్చింది. ఆ తెగులు వలన మనుషులు ఎందరో మరణించారు. ఫినెహాసు చేసిన పనికి తెగులు ఆగిపోయింది. మనుషులు మిగిలిన వారందరూ బ్రతికారు. ఫినెహాసు చంపింది పాపము చేస్తున్న ఆ ఇద్దరిని, కానీ ఆ కార్యానికి ఇశ్రాయేలీలో అనేకులు బ్రతికారు. అలాగే దేవుని బిడ్డలు ఎవరైనా సరే వాక్యము ద్వారా అనేకులను బ్రతికించేవారిగా ఉండాలి. యాజకులు చేయవలసిన ప్రాయశ్చిత్తం ఫినెహాసు చేశాడు అని దేవుడు ఫినెహాసును గురించి సాక్ష్యమిస్తున్నాడు. అలాంటి సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాలి. అలాగే రోషం ఉన్నవాళ్ళు మాత్రమే శత్రువులతో యుద్ధము చేయగలరు, శత్రువులను జయించగలరు. లేక అపవాదితో యుద్ధము చేయాలి, అపవాదిని జయించాలి. దావీదు కూడా దేవుని కొరకు రోషముగా నిలబడ్డాడు. శత్రువైన గొల్యాతును జయించాడు. ఇశ్రాయేలీల సైన్యమును తిరస్కరించుచున్నాడు గొల్యాతు ఫిలిస్తీయుడు, అనగా సున్నతి లేనివాడు. ఇశ్రాయేలీల సైన్యమును తిరస్కరించుచున్నాడు. ఇశ్రాయేలీల సైన్యమును తిరస్కరించుట అనగా జీవము గల దేవునిని తిరస్కరించినట్లే. గొల్యాతు ఇశ్రాయేలీలను తిరస్కరిస్తున్నాడు. రోషము కలిగిన దేవునిని కూడా తిరస్కరిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలీల యుద్ధ వీరులు ఎవరో కూడా ముందుకు రావడం లేదు, యుద్ధము చేయడం లేదు. ఎందుకనగా గొల్యాతు వేసే రంకెలకు వారు భయముతో పారిపోతున్నారు.
కానీ వాడు వేయుచున్న రంకెలకు దావీదునకు రోషం వచ్చింది. రంకెలు వేసిన గొల్యాతును దావీదు చంపేశాడు. గొల్యాతు చావుకు కారణం ఒక చిన్న రాయి, అనగా ఒడిచెలలో ఇమిడిన రాయి. మరో ఆయుధం వాడి కత్తే. ఒక చిన్న రాయి కత్తి వలన దావీదు యుద్ధము చేశాడు, గొల్యాతును చంపగలిగాడు. కానీ ఇవి మాత్రమే సరిపోవు. కానీ యుద్ధము చేయడానికి దావీదునకు ఉన్నది ఆత్మబలం. ఆత్మబలము, ఆత్మశక్తి ప్రతి ఒక్కరికి ఉంటే, ఆత్మబలము ద్వారా, ఆత్మశక్తి ద్వారా మాత్రమే ఎవరైనా అపవాదిని జయించగలరు. గొల్యాతు గంభీరముగా ఉన్నాడు, వాడి కేకలు కూడా గంభీరముగా ఉన్నాయి. కానీ వాడు దావీదు చేతిలో చనిపోయాడు. యుద్ధము చేయడము కూడా రానివాడు దావీదు, అలాంటి వాడి చేతిలో చనిపోయాడు. అలాగే అపవాది కూడా సులువుగా చిక్కులు పెడతాడు. కాబట్టి ఎవరూ కూడా వాడి చిక్కులలో పడిపోకూడదు. అలాగే వాడు వేయు రంకెలకు భయపడకుండా వాడిని ఎదురించాలి. మనం అపవాదిని ఎలా ఎదురించాలి, ఎలా గద్దించాలి అనగా, యేసు రక్తమే జయం. అదే అపవాదికి పెద్ద గద్దింపు మాట. అలాగే దావీదు కూడా యుద్ధము యెహోవాదే అని దేవునినే పైకెత్తాడు, అనగా దేవుని నామమును గణపరిచాడు. మనుషులందరికీ కూడా అపవాది పైన జయము కావాలి. అయితే యేసు రక్తము మన కొరకు చిందించాడు. యేసు రక్తమే జయం అంటే అపవాది పారిపోతాడు. కానీ ఆ యేసు రక్తం అనేది మనకి ఎలా వచ్చింది? యేసు రక్తము మనకి ఏ విధంగా వచ్చింది అంటే, ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. కొరడా దెబ్బలు ఆయన దేహానికి తగిలిన, ఆయన శరీరాన్నంతా ఆ కొరడాలు చీల్చివేశాయి. కాబట్టి ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. ఆ రక్తము బయటికి రావాలంటే ఆయన ఎంతో బాధపడవలసి వచ్చింది. ఆయన శరీరం అంతా నలిగిపోవలసి వచ్చింది, గాయాలు అవ్వవలసి వచ్చింది. కాబట్టి ఇంత శ్రమ ఆయన పడ్డాడు. కాబట్టి ఆయన విలువైన రక్తము, ఆ రక్తమంతా కారిపోయింది. ఆయన పూర్తిగా తన రక్తాన్నంతా మన కొరకే కార్చాడు. కాబట్టి మనము యేసు రక్తమే జయమని ఒక మాట అనగానే అపవాది భయపడి పారిపోతాడు. కానీ యేసు రక్తమే జయం అనడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు సిలువలో మన కొరకు ఎంత త్యాగము చేశాడు, ఎంత నలిగిపోయాడు. ఆయన దెబ్బల వలన రక్తమంతా కారుతూ ఉంటే ఆయన ఎంత బాధపడ్డాడు. ఆ సిలువ త్యాగాన్ని, సిలువ యాగాన్ని కూడా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రకారము దేవునిని పైకెత్తే వారిగా మనం ఉండాలి. మనము చేస్తున్న ప్రతి కార్యాల్లోనూ, ప్రతి క్రియలలోనూ కూడా దేవునికి ఘనత తేవాలి, దేవునికే మహిమ రావాలి. ఆయన బిడ్డలుగా ఆ రీతిగా మనం జీవించాలి. చెడ్డ కార్యాలను, చెడును, పాపాన్ని ఖండించే వారిగా ఉండాలి. ఫినెహాసు ఏ రీతిగా ఖండించాడో పాపాన్ని, ఆ రీతిగా ఖండించే వారంగా ఉండాలి. దావీదు ఏ రీతిగా అపవాదిని, గొల్యాతును చంపగలిగాడో ఆ రీతిగా మనం అపవాదిని ఎదిరించగలిగిన వారిగా ఉండాలి. అపవాదిని ఎదిరించాలంటే మనకి కూడా ఆత్మబలము, ఆత్మశక్తి కావాలి. ఆత్మబలము, ఆత్మశక్తి కావాలంటే మన జీవితాన్ని పరిశుద్ధంగా దేవుని కొరకు కాపాడుకోవాలి. ఆ రీతిగా మనం బ్రతికినట్లయితే మనము పాపము చేయకుండా ఉంటాము, వేరొకరు పాపము చేయకుండా ఆపగలుగుతాము. వాక్యము ద్వారానే పాపము చేస్తున్న వారికి విడుదల, మారు మనసు దొరుకుతుంది. కాబట్టి మనము వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని కొరకు మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ అనేకుల కొరకు నిలబడే వారిగా జీవిద్దాం. ఆమేన్.